ఐక్యూ టీవీ తెలుగు ఇట్స్ టైమ్ ఫర్ ద ట్రూత్. ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ హలో, వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. ఐక్యూ టీవీ వ్యూవర్స్ కోసం న్యూమరాలజీలో సర్వీసెస్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ని పూర్తిగా తొలగించడానికి అసలు ఎన్ని సర్వీసులు ఉంటాయి, ఆ సర్వీసుల మోటివేషన్ ఏమిటి, ఆ సర్వీసుల యొక్క యూజ్ ఏంటి, దానిని ఎలా ఫాలో అయితే మనం బ్రైట్ ఫ్యూచర్ని అందుకోగలం అనే అంశాలని చర్చించడానికి వరుసగా మీకు ఒక్కొక్క సర్వీస్ని నేను ఎంత హార్డ్ వర్క్తో మీకు దాని యొక్క ఫ్రూట్ఫుల్ రిజల్ట్ని అందిస్తాను అనే విషయాన్ని మీకు ఒక్కొక్క సర్వీస్ని లైవ్లో చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఈరోజు బర్త్ బేబీస్కి చాలామందికి కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి విషయం, ఎంతోమంది న్యూమరాలజిస్టులు వారి ఇష్టం వచ్చిన విధంగా మన పైన రుద్దుతున్న చాలా విషయాలకి ఈరోజు మీకు సమాధానం ఇవ్వబోతున్నాను. దానిలో మొదటిది, నేను చేసే సర్వీసుల్లో సర్వీస్ 1 ఏమిటి అంటే, బర్త్ బేబీస్కి అంటే చిల్డ్రన్స్కి నేముని ఎలా డిసైడ్ చేయాలి. ఇప్పుడున్నటువంటి అప్డేట్ ఉన్న ప్రకారం, ఇప్పుడున్నటువంటి అప్డేట్ వెర్షన్ ప్రకారం మనం బర్త్ బేబీస్కి నేముని ఎలా ఇవ్వాలి. ఆస్ట్రాలజీ, నక్షత్రపాదం, దానికి మించి కేపీ ఆస్ట్రాలజీ సబ్ లెవెల్ వరకు వచ్చి న్యూమరాలజీలో డెస్టినీ నెంబర్, దాని యొక్క అనుగుణమైనటువంటి హార్మోనీస్, అలాగే బర్త్ వైబ్రేషన్, సౌండ్ ఫ్రీక్వెన్సీ, స్ట్రెంగ్త్, 3, 5, 6 యొక్క వాల్యూస్ లాంటి 14 డైమెన్షన్స్ని ఎలా బర్త్ బేబీస్ పేరులో నిక్షిప్తము చేయాలి అనే అంశాన్ని చాలా క్షుణ్ణంగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చర్చించడం జరిగింది. సో టాపిక్ ఏంటంటే, చిల్డ్రన్ నేమ్, బర్త్ బేబీస్ యొక్క నేమ్ని ఎలా డిసైడ్ చేస్తాము. ఇది నా యొక్క న్యూమరాలజీ సర్వీస్లో సర్వీస్ నెంబర్ 1. ఇది చూద్దామండి ఒక ఉదాహరణతో. ఇక్కడ బర్త్ బేబీ గర్ల్, బాలిక, వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 18/3/2024, టైమ్ ఆఫ్ బర్త్ 7:32 AM, ఉదయం 7:32 భీమవరంలో జన్మించారు. ఇప్పుడు వీరికి మనం నేముని డిసైడ్ చేయమని నా దగ్గరికి వచ్చారు. నేను చేసి ఇచ్చాను ఆల్రెడీ. అయితే ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మీకు కూడా బర్త్ బేబీస్కి నేమ్ కావాల్సి వచ్చినప్పుడు అసలు మా యొక్క చిల్డ్రన్కి ఎలా నేమ్ డిసైడ్ చేస్తారు, మరి ఆ నేమ్ డిసైడ్ చేయటంలో ఆస్ట్రాలజీ ఉందా, కేపీ ఆస్ట్రాలజీ ఉందా, న్యూమరాలజీ ఉందా, ప్రోనాలజీ ఉందా, ఇలా ఎక్సెట్రా అన్ని అంశాలని చూస్తూ 14 డైమెన్షన్స్లో చేస్తున్నారా లేదా అనే అంశాన్ని ఇప్పుడు మనం ఈ ఉదాహరణ ద్వారా చూద్దామండి. ఫస్ట్ ఒకరు ఈ విధంగా వారి యొక్క బర్త్ బేబీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నేనేమి చేస్తాను అంటే, మొదటగా వీరిచ్చినటువంటి ఈ టైం అనేది కరెక్టా కాదా అనే అంశాన్ని పరిశీలిస్తాను. దీన్నే BTR అంటారు. BTR, బర్త్ టైమ్ రెక్టిఫికేషన్. BTR అంటే ఒక బేబీ జన్మించినప్పుడు అది హాస్పిటల్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, సిజేరియన్ కానివ్వండి, నార్మల్ డెలివరీ కానివ్వండి, ఏం జరుగుతుందంటే ప్రతి డాక్టర్ కూడా వారి టెన్షన్లో ఉంటారు. అంటే తల్లికి ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది, సవ్యంగా జరుగుతుందా లేదా, ఇలాంటి టెన్షన్లో ఉంటారు. ఇలాంటి టెన్షన్లో ఉండి వారి మైండ్ అంతా కూడా దానికే కేటాయిస్తారు. ఆ టైంలో బేబీ పుట్టిన వెంటనే ఆ టెన్షన్లో నుంచి స్ప్లిట్ సెకండ్స్లో వాళ్ళు బయటికి రాలేరు. దానికి 2, 3 లేదా 5, 6 లేదా 10 సెకండ్లు డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్తో వాళ్ళు ఈ యొక్క టైముని ఆ తల్లి యొక్క చేతి పైన రాస్తారు. అయితే చిన్న చిన్న
కొద్ది సెకండ్స్ తేడా ఉంటుంది. ఎక్కువ మందికి, చాలా తక్కువ మందికి అసలు ఎలాంటి తేడా లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది మనం కరెక్ట్గా చేసుకోకుండా మనం ముందుకెళ్ళి ఫర్దర్ యొక్క విషయాలన్నీ చూసినప్పుడు చిన్న విషయం తప్పుపోయినా సరే మనం చేస్తున్నటువంటి నేమ్ అనేది ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉండదు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇచ్చిన టైంకి బీటీఆర్ చేసుకోవటం. దీనికి వీరి యొక్క రాశి చక్రాన్ని అలాగే భావ పట్టికని గ్రహ పట్టికని మూడింటిని వేసుకుంటాం. ఫస్ట్ రాశి చక్రం, భావ పట్టిక, గ్రహ పట్టిక. అలా వేసుకున్నప్పుడు వీరి యొక్క భావ పట్టికలో 1వ భావం 9వ భావాలను తీసుకొని వీరెండిటి యొక్క స్టార్ లార్డ్, సబ్ లార్డ్ భావ పట్టికలో 1వ భావం 9వ భావాన్ని తీసుకొని ఈ రెండిటి యొక్క స్టార్ లార్డ్, సబ్ లార్డ్ని పరిశీలించినప్పుడు ఇక్కడ ఈ యొక్క 1వ భావం యొక్క స్టార్ లార్డు, 1వ భావం యొక్క సబ్ లార్డులు, 9వ భావం యొక్క స్టార్ లార్డు, 9వ భావం యొక్క సబ్ లార్డులతో సంబంధాన్ని కలిగి ఉంటే దట్ ఈజ్ కరెక్ట్ టైం. ఆ సంబంధం లేనప్పుడు మనం బీటీఆర్ చేసుకొని ఈ యొక్క సంబంధాన్ని అనుసరిస్తూ 7 గంటల 32 నిమిషాల 5 సెకండ్ల, 7 గంటల 32 నిమిషాల 10 సెకండ్ల ఇలా చూసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఒక టాపిక్. ఈ టాపిక్ని మీకు బాగా అర్థమయ్యేలా మనం మరో వీడియోలో చెప్పుకుందామండి. ప్రజెంట్ అయితే ఇదంతా బీటీఆర్ చేసుకుంటే 7:32 AM అనేది ఎగ్జాక్ట్గా వచ్చింది. సో ఇక్కడ బీటీఆర్ చేయడం అయిపోయింది ఫస్ట్. ఇప్పుడేం చేయాలంటే ఈ యొక్క డేటు టైమును బట్టి రాశి చక్రం, భావ పట్టిక, గ్రహ పట్టికని వేసుకున్న తరువాత ఏం చేయాలి, ఈ యొక్క రాశి చక్రములో ఏమైనా ప్రాథమిక దోషాలు ఉన్నాయా అనేది పరిశీలించాలి. ఏమిటి ప్రాథమిక దోషాలు? 4. నెంబర్ 1 కాలసర్ప దోషం. దీనిలో డైరెక్ట్ కాలసర్ప దోషం ఉంటుంది, ఇండైరెక్ట్ కాలసర్ప దోషం ఉంటుంది. నెంబర్ 2 కుజ దోషం. నెంబర్ 3 పునర్పు దోషం. నెంబర్ 4 నక్షత్ర పాద దోషం. దోషపూరితమైన నక్షత్ర పాదాలు కొన్ని ఉంటాయి, ఇవి కూడా పరిశీలించాలి. ఈ 4 పరిశీలించిన మీదట ఏం తెలిసిందంటే ఈ యొక్క జాతకురాలికి ఈ 4 ఏ దోషము లేదు. వీటిని ఎలా పరిశీలించాలి అనేది ఒక వీడియోలో మనం కంప్లీట్గా చూద్దామండి. ఇక్కడైతే దోషము లేదు. ఒకవేళ దోషం ఉంటే దీన్ని నెగిటివ్గా భావించి ఎంత పర్సెంటేజ్ నెగిటివ్ ఉంది అనేది మనం ఫీడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ ఈ విధంగా బీటీఆర్ చేసుకున్నాం, నో ప్రాబ్లం, ఏం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాథమిక దోషాలు ఉన్నాయని చూసాం, లేవు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ యొక్క రాశి చక్రము నుంచి వీరి యొక్క రాశి, లగ్నం, వారం తీసుకుంటాం. నక్షత్ర పాదం కూడా వేసుకుంటాం, అది ఇక్కడ క్యాల్కులేషన్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ మీకు చూపించట్లేదు. రాశి, లగ్నం, వారం తీసుకున్నాం. ఇలా తీసుకున్నప్పుడు రాశి మిథున రాశి వచ్చింది, లగ్నం మీన లగ్నం వచ్చింది. ఈ రెండింటి నుంచి మనం జన్మ వైబ్రేషన్లో అంటే బర్త్ వైబ్రేషన్లో ఇండెక్స్ తయారు చేసుకుంటాం. ఇండెక్స్ ఎంత? రాశి ఆర్ లగ్నం. రాశి యొక్క వైబ్రేషన్ 5 వచ్చింది, లగ్నం యొక్క వైబ్రేషన్ 3 వచ్చింది. అంటే ఇక్కడ మిథునమునకు అధిపతి బుధుడు, బుధుడు యొక్క వైబ్రేషన్ 5 కాబట్టి ఇక్కడ మనం 5గా తీసుకున్నాం. అలాగే మీనం యొక్క అధిపతి గురువు, గురువు యొక్క వైబ్రేషన్ 3, ఇక్కడ 3గా తీసుకున్నాం. 5 or 3 అని రాయొచ్చు, లేదా ఇది భిన్న రూపంలో ఉంది కాబట్టి లవములో తక్కువ హారములో ఎక్కువ రాసుకుంటే బాగుంటుంది. సో ఇండెక్స్ 3/5, కానీ దాని మీనింగ్ 3 or 5. ఓకే, ఈ విధంగా మనకి ఇండెక్స్ వస్తుంది. వెంటనే ఇక్కడ మిథునముకి బుధుడికి అధిపతి 5, మీనం గురువుకి అధిపతి గురువుకి వైబ్రేషన్ 3 అనేది వైబ్రేషన్ వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి, చాల్దియన్ పైథాగరస్ కాదు. ఓకే, ఇండెక్స్ అయిపోయింది. ఇప్పుడు ఆర్పి కావాలి. ఆర్పి అంటే రూలింగ్ గ్రహాల్లో ముఖ్యమైన గ్రహం.
ఇప్పుడు రూలింగ్ గ్రహాలు ఏంటి, అసలు రూలింగ్ గ్రహాలు అంటే ఏంటి? ఒక బర్త్ బేబీ ఒక ప్లేస్లో జన్మించినప్పుడు ఆ పర్టిక్యులర్ ప్లేస్లో అంతరిక్షంలోకి మనం గనక ఒక టెలిస్కోప్తో చూస్తే అంతరిక్షంలో ఉన్న కోటాను కోట్ల గ్రహాలలో చాలా దగ్గరగా క్లోజ్గా 7 గ్రహాలు ఉంటాయి. ఆ 7 గ్రహాలనే రూలింగ్ గ్రహాలు అంటారు. ఇవి లైఫ్ మొత్తం మీద చాలా చాలా ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఇవి కరెక్ట్గా రావాలంటేనే మనం బీటీఆర్ ఎగ్జాక్ట్గా చేసుకొని తీరాలి. ఇక్కడ బీటీఆర్ చేసుకోకుండా త్వరగా వేసుకొని ముందుకెళ్ళినందువల్ల లైఫ్లో చాలా లాస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మంచి ప్రావీణ్యం కలిగిన న్యూమరాలజిస్ట్ చేత మాత్రమే బర్త్ బేబీస్కి నేముని డిసైడ్ చేయించడం అన్ని విధాల శ్రేయస్కరం, గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ రూలింగ్ గ్రహాలు ఏమేంటివి 7 అంటే ఆ రోజు ఒక వారం ఉంటుంది, ఆ వారం యొక్క అధిపతి, దాన్నే దినాధిపతి అంటారు, డే లార్డ్ అంటారు. అలాగే వారి యొక్క లగ్నం యొక్క 4 లార్డ్స్, 4 అధిపతులు ఏంటి? సబ్ లార్డు, సబ్ లార్డు, స్టార్ లార్డు, సైన్ లార్డు. అలాగే రాశి యొక్క 2 లార్డ్స్, 2 అధిపతులు, స్టార్ లార్డు, సైన్ లార్డు. అవే ఇక్కడ తీసుకున్నాం. డే లార్డ్, లగ్నం యొక్క సబ్ లార్డ్, సబ్ లార్డ్, స్టార్ లార్డ్, సైన్ లార్డ్, రాశి యొక్క స్టార్ లార్డ్, సైన్ లార్డ్. ఇవి చంద్ర, బుధ, శని, బుధ, గురు, రాహు, బుధ. ఇక్కడ మీకు ఇది చూపించే ప్రయత్నం ఎందుకు చేయలేదంటే వీడియో లెంగ్త్ అవుతుంది, పైగా ఇక్కడ వేయటం అనేది బాగా లేట్ అవుతుంది. అవి ఎలా వేయాలనేది మనం మరో వీడియోలో రూలింగ్ గ్రహాల వరకు చెప్పుకుంటాం, డోంట్ వరీ. సో ఇప్పుడు వీటి యొక్క వైబ్రేషన్స్ తీసుకుందామండి. చంద్రుడి యొక్క వైబ్రేషన్ 7, బుధుడి యొక్క వైబ్రేషన్ 5, శని యొక్క వైబ్రేషన్ 8, బుధుడి యొక్క వైబ్రేషన్ 5, గురువు యొక్క వైబ్రేషన్ 3, రాహు యొక్క వైబ్రేషన్ 2, బుధుడి యొక్క వైబ్రేషన్ 5. ఇక్కడ బుధుడికి 5, రాహుకు 2, గురువుకు 3 ఇలా ఇస్తున్నప్పుడు మనకి ఇవి చాల్దిన్ వాల్యూస్ కాదు. చాలామంది కొంచెం అతి తెలివితేటలతో చంద్రుడికి 2 కదా, చంద్రుడు 2 సంఖ్య కదా, మరి 7 7 అంటాడు. అంటే వాళ్ళ నాలెడ్జి అంతవరకే ఉంటుంది. కాబట్టి మీరు గమనించండి, ఆ అన్నిటికీ మీరు ప్రతి దానికి స్పందిస్తూ అనవసరంగా మీ టయాన్ని వేస్ట్ చేసుకోవద్దు, కన్ఫ్యూజన్లో ఉండొద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఇవి వైబ్రేషన్స్. ఇవి తెలియని చాలామంది వీటికి చాల్దిన్ వాల్యూస్ ఇచ్చి ఇదేంటి చంద్రుడు 2 అయితే 7 వేశారంటారు. సో మన వ్యూస్కి నేను చెప్పేది ఏంటంటే ఇవి వైబ్రేషన్ వాల్యూస్, మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఇప్పుడు వీటి వాల్యూస్ చూసుకుంటే 7 5 12, 12 8 20, 21 5 25, 25 3 28, 28 2 30, 30 1 5 35. ఈ 35లో 3 + 5 = 8 అవుతుంది. అంటే దీన్ని సింగిల్ చేస్తే 8 అవుతుంది. 8 అంటే ఎవరు? శని యొక్క వైబ్రేషన్. అంటే వీరి రూలింగ్ మూలగ్రహం శని. ఇక్కడే గుర్తుంచుకోండి, చాలామంది మళ్ళీ చెప్తున్నాను, కొంచెం తెలిసిన వాడు మిగతా తెలియని దాన్ని అది లేదు అంటాడు. ఓకే, ఇక్కడ ఎవరైనా సరే శని మంచిది కాదు, నీకు శని పడితే దరిద్రం చుట్టుకుంటుంది అంటారు కదా. కానీ ఈ పర్టికులర్ జాతకంలో శని చాలా అద్భుతాలు చేస్తుంది. ఎన్ని అద్భుతాలు చేస్తుందంటే మోడీ గారు ప్రధానమంత్రి, ఆయనది శని సంఖ్య. మరి ఎలా అయ్యారు అంటే ఎవరికి ఏది కరెక్టు ఏది పర్ఫెక్టు అనేది నిష్ణాతులైనటువంటి న్యూమరాలజిస్టుల చేత వినాల తప్ప న్యూమరాలజిస్టులు అని చెప్పుకొని ఫ్రాడ్ చేసే వాళ్ళ ద్వారా వింటే మీరు అనవసరంగా మీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారు. దయచేసి అలా వినొద్దు. ఈ పర్టికులర్ ఈ బేబీకి శని అనేది చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. బికాజ్ రూలింగ్ మూలగ్రహం కావటమే కారణం. దీన్నే మనం ఆర్పి అంటాం. ఆర్పి = 8. సో బర్త్ వైబ్రేషన్ వచ్చేసింది, ఇండెక్స్ 3/5, ఆర్పి 8. నెక్స్ట్ ఏం చేయాలి? బర్త్ వైబ్రేషన్ వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఈ యొక్క ట్రయాంగిల్ ఉంటుంది, ఒక ట్రయాంగిల్ సిస్టములో మనం వీరి యొక్క నేమ్ టోటల్ ఎంత ఉండాలి, లక్కీ నెంబర్స్ ఏంటి, లక్కీ డేట్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి అనే విషయాల్ని మనం తెలుసుకోవాలి. అందుకేం చేయాలంటే వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం ప్యాటర్న్ రూపంలోకి మార్చుకోవాలి. అందుకు డేట్ ఆఫ్ బర్త్ మొత్తం ఇలా వేసుకొని మొత్తము కూడుకొని యాడ్ చేసుకొని చివరిలో వేసుకోవాలి. 1 8 9, 9 3 12, 12 2 14, 14 2 16, 16 4 20. ఇవి 1 2 3 4
4 స్టెప్స్. ఇక్కడ డేటు 18, మంత్ 3, ఇయర్ 2024, డెస్టినీ 20. ఈ లాస్ట్ నెంబర్ని డెస్టినీ అంటారు. డెస్టినీ అంటే విధి, తలరాత. ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఈ 4టిని ఇండివిడువల్గా దేనికదే మనం సింగిల్గా మార్చుకున్నట్లయితే ఈ 18, 1 + 8 ఏమవుతుంది? 9. 0 + 3 ఏమవుతుంది? 3. 2 + 2 + 4 8. 2 + 0 2. ఇప్పుడు ఈ 3 కూడుకుంటే ఇది రావాలి, అప్పుడే ఇది రైట్. 9 3 12, 12 8 20, 21 2 + 0 2. సో రైట్. ఇది వీరి యొక్క ప్యాట్రన్. ప్యాట్రన్ మీన్స్ విధిరాత, తలరాత, బ్రహ్మరాత. ఇది మనం ఇప్పుడు దాకా విన్నాం పదాలు. అదే ఈ ప్యాట్రన్. ఈ ప్యాట్రన్ బట్టి ముందు మనం విశ్లేషణ చేసుకుంటే ఈ ప్యాట్రన్ ద్వారా మనకి వారి లైఫ్ మొత్తం, అంటే ఈ బేబీ లైఫ్ మొత్తం మనకి 2 వాక్యాల్లో తెలిసిపోతుంది. అదేంటంటే ఇందులో మనకి ఏమైనా డెడ్ యాంటీ నెంబర్స్ ఉన్నాయా అనేది ఫస్ట్ పాయింట్, కూల్ నెంబర్స్ ఉన్నాయా అనేది సెకండ్ పాయింట్, వీక్ నెంబర్స్ ఉన్నాయా అనేది థర్డ్ పాయింట్. ఈ 3 గనక దీనిలో ఉంటే వారి లైఫ్ 99.9% బ్యాడ్గా ఉంటుంది. ఈ 3టిల్లో డెడ్ యాంటీ గనక లేకపోతే 50% సేఫ్, 50% బ్యాడ్గా ఉంటుంది. అలాగే కూల్ నెంబర్స్ లేకపోతే 75%, అంటే డెడ్ యాంటీ నెంబర్స్, కూల్ నెంబర్స్ లేకపోతే 75% సేఫ్. ఇక ఈ 3 లేకపోతే గోల్డ్ స్పూన్ నోట్లో పెట్టుకొని పుట్టినట్లే. అయితే వీరికి ఏమున్నాయో చూద్దామండి. డెడ్ యాంటీ నెంబర్స్ అంటే మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాం, మళ్ళీ చెప్పుకుందాం. 6 జతలు ఉంటాయి. 16, 17, 29, 37, 47, 38. ఇవి డెడ్ యాంటీ కాంబినేషన్ జతలు, జన్మ పగ సంఖ్యల జతలు అంటారు. డెడ్ యాంటీ అంటే అర్థం ఏంటంటే 1కి 6 యాంటీ అయితే 6కు 1 యాంటీ, ఇటువైపు నుంచి ఇటు యాంటీ అయితే మరల రివర్స్లో కూడా యాంటీ అవుద్ది. దట్ ఈజ్ డెడ్ యాంటీ. సో ఇవి ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ 9 2 అనే డెడ్ యాంటీ ఉంది. చూడండి, 2 9 9 2 డెడ్ యాంటీ అనమాట. 9 2 అనేది డెడ్ యాంటీ ఉంది. సో ఇంకా ఒక పాయింట్ అయిపోయింది, అంటే 50% బ్యాడ్లోకి వెళ్ళిపోయినట్లే తలరాత. మరి తర్వాత కూల్ నెంబర్స్ అంటే ఏంటివి? 3 6. వీటిలో 3 అనే కూల్ నెంబర్ ఉంది. ఓకే, తర్వాత వీక్ నెంబర్స్ ఏంటి? 2 8. ఇదిగో 2 8 అనే వీక్ నెంబర్స్ ఉన్నాయి. ఇది సరిపోదు అనుకున్నట్టు మరో డెడ్ యాంటీ కూడా ఉంది దీనిలో. ఏముంది? 3 8. 3 8 అనే డెడ్ యాంటీ కూడా ఉంది. 3 8. సో ఒక డెడ్ యాంటీ ఉంటేనే నరకప్రాయమైతే వీరికి 2 డెడ్ యాంటీస్ ఉన్నాయి. అలాగే కూల్ నెంబర్స్ ఉన్నాయి, వీక్ నెంబర్స్ ఉన్నాయి. సో వీరి లైఫ్లో బాగున్న కాలం ఒక్క క్షణం కూడా ఉండదు అనేది డిసైడెడ్ పుట్టుకతోనే. అయితే ఇక్కడ ఇది ఒక్కొక్కటి 15 ఇయర్స్ వీరి లైఫ్లో ఉంటుంది. అయితే ఇక్కడ మొదటి 15 ఇయర్స్ 9, ఇది బాగుంటుంది, జనరల్గా బాగుంటుంది. అలాగే తర్వాత 16 నుంచి 30 దాకా 3, ఇది కూడా జనరల్గా బాగుంటుంది. తర్వాత 31 నుంచి 45 వరకు 8, ఇక్కడ నార్మల్గా ఉంటుంది. తర్వాత 46 నుంచి 60, ఇది నార్మల్గా ఉంటుంది, ఇది జనరల్. ఏది? డెడ్ యాంటీ కాంబినేషన్స్ లేకపోతే, కూల్ నెంబర్స్ లేకపోతే, వీక్ నెంబర్స్ లేకపోతే ఇది జనరల్. అంటే 30 ఏళ్ళ వరకు బాగుండాలి, తర్వాత బాగుండకూడదు అనేది నార్మల్, జనరల్. కానీ ఇక్కడ ఏం జరిగింది? 2 డెడ్ యాంటీ కాంబినేషన్లు ఉన్నాయి. సో ఆ బాగున్న కాలాన్ని కూడా పూర్తిగా డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, సరే, ఇది ఇలా చేస్తున్నప్పుడు మరి స్ట్రెంగ్త్ ఏమన్నా కాపాడగలిగిద్దా అంటే, ఇలా ఉన్నోళ్ళకి 40 degrees అబోవ్ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు దీన్ని కొంచెం తట్టుకోగలుగుతారు, భరించగలుగుతారు. అలాగే ఏమైనా ఉందంటే ఇప్పుడు మనం స్ట్రెంగ్త్ చూద్దామండి. ఓకే, వీరి యొక్క స్ట్రెంగ్త్ కనుక చూసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ ఏముంది? 18/3/2024. స్ట్రెంగ్త్ ఎలా చేసుకోవాలో మనం చెప్పుకున్నాం, అందుకే కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. ఫస్ట్ ఇయర్ 2/2/4, మంత్ 3, డేట్ 1/8. వీటి యొక్క వాల్యూస్ తీసుకుందాం. టోటల్గా 6 ఉన్నాయి ఇవి. ఇటు చూస్తే 26 degrees 40 minutes, 26 degrees 40 minutes, 4 అంటే 36 degrees 40 minutes, 3 అంటే 40 degrees, 1 అంటే 36 degrees 40 minutes, తర్వాత 8 అంటే 53 degrees 20 minutes.
40లు చూస్తే 1 2 3 4 4 నాలుగులు 160, ఒక 20 180, అంటే 60 చొప్పున చూస్తే 3 60లు కాబట్టి టోటల్ 0. ఇక్కడ వచ్చేసి 3 డిగ్రీలు అయింది. 3 3 6, అంటే 1 2 3 4 5 6 30 0 3 3 5 8 3 11 4 15 3 18 2 21 1 2 22. సో వీరి యొక్క స్ట్రెంగ్త్ చూస్తే 220 డిగ్రీలు బై 6 భాగాహారం చేస్తే 6 3 18, 4 ఉంటుంది 40, 6 6 36, ఇక 4 ఉంటుంది. దాని నిమిషాలకు మార్చుకుంటే 4 60లు 240. ఇప్పుడు 6తో చూస్తే 6 40లు. సో 36 degrees 40 minutes స్ట్రెంత్ వచ్చేసి 36 degrees 40 minutes. ఇది స్ట్రెంత్. ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వీరికి స్ట్రెంత్ కనుక 40 degrees అబోవ్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ శాతం సగానికి తగ్గిపోతుంది. కానీ స్ట్రెంత్ కూడా అంత లేదు. సో ఇప్పుడేం చేయాలి మనం? ఇక్కడ ఈ యొక్క ప్యాటర్న్ పూర్తిగా చేంజ్ అవ్వటానికి ఏ నేమ్ టోటల్ ఇవ్వాలి, తర్వాత ఇంత నెగిటివ్ పోవటానికి ఎంత ఫ్రీక్వెన్సీని ఇవ్వాలి. జనరల్గా 36 degrees స్ట్రెంత్ ఉన్న వాళ్ళకి 100, జనరల్గా 36 degrees స్ట్రెంత్ ఉన్న వాళ్ళకి 1600 సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉంటే సరిపోతుంది మినిమం. కానీ ఇంత నెగిటివ్ ఉన్నప్పుడు ఇది సరిపోదు. ఇక్కడ మనకి డెడ్ యాంటీలో నెగిటివ్ ఉంది, కూల్ నెంబర్స్లో నెగిటివ్ ఉంది, వీక్ నెంబర్స్లో నెగిటివ్ ఉంది, 3 పదాలుగా నెగిటివ్ ఉంది. ఒక్కొక్క నెగిటివ్కి జనరల్గా మనం మినిమంగా 300 అన్న యాడ్ చేసుకోవాలి. సో 3 3 3 900, దీనికి 900 యాడ్ చేస్తే 2500, అంటే 2500 మనం దీనిలో ఫ్రీక్వెన్సీని పెట్టగలగాలి. అదొక పద్ధతి. ఒకవేళ ఇంత మనం పెట్టడానికి ఆ నేమ్లో స్కోప్ లేదనుకోండి, అప్పుడు ఆ నేమ్లో కొన్ని ప్రోనాలజీ సౌండ్ కనుక పెట్టినట్లయితే హాన్ కానీ, కెన్ కానీ, కాన్ కానీ ఇలాంటి కనుక సౌండ్లు పెట్టినట్టయితే ఒక్కొక్క సౌండ్ వాల్యూ 1000 degrees అవుతుంది. అలాంటప్పుడు మనం 2500 కాకుండా మినిమం 1600నే మెయింటైన్ చేస్తూ, లేదా 1610, 1630 లేదా 1700 అలా మెయింటైన్ చేస్తూ ఏదైనా ప్రోనాలజీ సౌండ్ని కనుక పెట్టగలిగితే అది కూడా మనకి 2500కి అబోవ్ ఉన్నట్లే అవుతుంది. ఇదంతా కూడా ఆయా సందర్భాలలో ఆ యొక్క పర్సన్స్ని బట్టి మనం ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి, ఫ్రీక్వెన్సీ ఉండకపోతే ఇంకా అదర్ ఎలిమెంట్స్ ఏం కలపాలి అనేది ఆయా న్యూమరాలజిస్టుల యొక్క వారి అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొక విషయం ఇక్కడ మనం చెప్పుకోవాలి. అదేంటంటే, ఒక బర్త్ బేబీ యొక్క డీటెయిల్స్ మాకు ఇచ్చినప్పుడు మీకు చెప్పేది ఇదే, కానీ మేము చూసేది చాలా ఉంటుంది. ఉదాహరణకి ఒక బర్త్ బేబీకి అనారోగ్య సమస్య రాబోతుంది అని మాకు తెలుస్తుంది, కానీ మేము అది పేరెంట్స్కి చెబితే వాళ్ళు మానసిక క్షోభతో ఇంకా డల్ అయిపోతారు. అందుకని దానిని పర్టిక్యులర్గా చెప్పకుండా అది కూడా న్యూట్రల్ అయ్యే విధంగా, అది కూడా రిమూవ్ అయ్యే విధంగా మేము ఇందులో ఈ ఫ్రీక్వెన్సీ కానీ, ప్రోనాలజీ ఎలిమెంట్స్ కానీ, సిగ్నేచరాలజీలో ఉండే ట్రిక్స్ కానీ ఇవన్నీ మేము పెట్టుకోవాల్సి వస్తుంది. ఇదొక అంశం. తర్వాత వీరి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కొన్ని రిస్క్స్ ఉంటాయి వీళ్ళకి. ఇప్పుడు పుట్టిన పిల్లలకి వారి ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కొన్ని రిస్కులు ఉంటాయి. అలా రిస్క్ ఉందని తెలిస్తే ఏమవుద్దంటే, ఒకవేళ ఈ బేబీ వల్ల ఫ్యామిలీకి కూడా రిస్క్ ఉంటుంది. ఇలా ఉన్నాయని తెలిస్తే ఆ ఫాదర్ ఏమనుకుంటాడు, అయ్యో వీళ్ళు పుట్టారు నాకు ఇలా అయిందనుకుంటాడు. అంటే ఆ పిల్లల మీద ఒక రకమైనటువంటి ఎఫెక్షన్ పోతుంది. కాబట్టి ఇక్కడ మా ధర్మం ఏంటంటే, మీకు ఫండమెంటల్గా ఏం కావాలో చెబుతూ, ఏం కావాలో ఇస్తూ, మేము ఒక తండ్రి స్థానంలో ఉంటూ ఆ యొక్క నెగిటివ్స్ని మీరు ఏదైతే కంగారు పడతారో, ఏదైతే మిస్అండర్స్టాండ్ చేసుకుంటారో అదంతా మా కడుపులో పెట్టుకొని అది కూడా న్యూట్రల్ అయ్యి వారికి మంచి భవిష్యత్తు ఏర్పడేలాగా, అలాగే వారి వల్ల మీ యొక్క ఫ్యామిలీ బాగా అభివృద్ధి చెందేలాగా ఏమేమి కావాలనేది అందులో పెట్టడం జరుగుతుంది. మీకు పైకి కనబడేది 14 డైమెన్షన్సే, కానీ అవి కాకుండా నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని అందులో పెట్టాల్సి వస్తుంది. అందుకే నిష్ణాతులైన న్యూమరాలజిస్ట్ ఎందుకు కావాలంటున్నానంటే ఇందుకే. ఇది ఒక మ్యాథమెటిక్స్ కాదు కదా, A+B² = A² + 2A + B² అని పంపించడానికి. ఇది లైఫ్.
ఫ్యూచరు సైంటిఫిక్ విధానంతో గ్రోత్ కావాల్సింది. ఇలాంటి టైంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టే చిల్డ్రన్స్కి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న ఈ జనరేషన్లో ఇప్పటికి కూడా బర్త్ బేబీస్కి నేమ్స్ కోసమయ్యి క్యూలో ఉంటున్నారు. అంటే ఈరోజు కనుక ఇస్తే మనకు వారికి ఇవ్వటానికి మినిమం 1 నెల రోజులు పట్టేంత క్యూలో ఉంటున్నారంటే వారి పిల్లల ఎడల, వారి భవిష్యత్తు ఎడల తీసుకుంటున్న జాగ్రత్త అని చెప్పాలి. సో మిత్రులారా, అంత జాగ్రత్త తీసుకునే మీరు ఇంత వివరణాత్మకమైనటువంటి సబ్జెక్టుని పిల్లలకి ఇవ్వడం ద్వారా వారికి మంచి భవిష్యత్తుని మీ బాధ్యతగా ఇచ్చినట్లు అవుతుందని మరోసారి చెప్తున్నాను. ఓకే, సరే, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి, కరెక్ట్గా అంతే ఉండాలా, ఒకవేళ ఫ్రీక్వెన్సీ తగ్గిన నేమ్లో ఏం పెట్టుకోవచ్చు అనే అంశాలను మనం డిస్కషన్ చేసాం. దీన్ని మేము పరిగణలో తీసుకుంటాం నేమ్ డిసైడ్ చేసేటప్పుడు. నెక్స్ట్ అంశం ఏంటంటే, ఇక్కడ వీరి యొక్క ప్యాటర్న్ 9382 ప్యాటర్న్, దీని గురించి చెప్పుకున్నాం. ఇది అసలు బాగలేదు. ఇంతేనా? మరి బాగలేకపోతే వాళ్ళకి పూర్తిగా ప్రాబ్లమాటిక్కేనా అంటే కాదు. ఒకవేళ బాగలేకపోయినా ఇప్పుడు నేను చెప్పినంత 99% ప్రాబ్లం కాదు. ఎప్పుడు కాదంటే వీరి యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ గనక బాగుంటే, వారి పేరెంట్స్ యొక్క మ్యారేజీ డేట్ గనక పర్ఫెక్ట్గా ఉంటే, వీరు ఇలా పుట్టినప్పటికీ కూడా ఇదంతా కాలక్రమేణా న్యూట్రల్ అయిపోతుంది, ఎలాంటి న్యూమరాలజీ నేమ్ లేకుండా కూడా. అది ఎలా? ఇప్పుడు వీరి యొక్క పేరెంట్స్ యొక్క మ్యారేజీ డేటు ఫర్ ఎగ్జాంపుల్ 1-6 కాంబినేషన్లో చేసుకున్నారు అనుకోండి, అది రైట్ కాదు. ఇలా రైట్ కాని కాంబినేషన్లో చేసుకున్నప్పుడే పిల్లలు ఇలాంటి స్థితిలో పుడతారు. లింక్ ఉంటుంది ఆ రెండింటికి. సో ఇది కానప్పుడు, ఇది మంచిది కరెక్ట్ కానప్పుడు ఏమవుతుంది, వీరికున్న 99.9% ప్రాబ్లం 3 రెట్లు పెరుగుతుంది వీరి ద్వారా, వీరి యొక్క పేరెంట్స్ మ్యారేజ్ డేట్ ద్వారా. అలాగే వీరి పేరెంట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఇలా ప్యాటర్న్లో ఇప్పుడు ఏదైతే ఈ బేబీకి జరుగుతుందో ఆ కాలంలో వారికి బాగలేదనుకోండి తల్లిదండ్రులకి, అప్పుడు కూడా వీళ్ళ పరిస్థితి ఇంకా అగమ్య గోచరంగా తయారవుతుంది. తర్వాత వీరి యొక్క సహోదరులు, ఇప్పుడు 2వ కానుపు అనుకోండి, బేబీ ఫస్ట్ కానుపోలు ఉంటారు, వాళ్ళది కూడా వీళ్ళ మీద పడుతుంది. కాబట్టి మేమేం చేస్తాం, ఈ యొక్క విశ్లేషణని మీకు ఇస్తూ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కూడా ఏదైతే వీళ్ళపైన పడుతుందో ప్రెజరు, అది కూడా లేకుండా మేము పర్ఫెక్ట్గా చేసి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ అన్ని అంశాలు తీసుకొని, అంటే ఇండెక్స్ తీసుకున్నాం, ఆర్పి తీసుకున్నాం, తర్వాత ఈ యొక్క ప్యాటర్న్ యొక్క వివరణ చూసాం, అలాగే తల్లిదండ్రుల యొక్క పేరెంట్స్ యొక్క మ్యారేజ్ డేట్ చూసాం, వారి డేట్ ఆఫ్ బర్త్లో వీళ్ళకి ఎలా ఉందో చూసాం, అలాగే వీరి యొక్క బ్రదర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఒక డిసైడ్కి వచ్చాం. ఏంటి ఆ డిసైడ్ అంటే, వీరి యొక్క డెస్టినీ 2 ఉన్న వాళ్ళకి BKM అనే లెటర్స్తో స్టార్ట్ అవ్వాలి. అది బీతో కానీ, కేతో కానీ, ఎంతో కానీ స్టార్ట్ అవ్వాలి. ఇదేంటంటే ఇప్పటివరకు మన సాంప్రదాయం ప్రకారం నక్షత్ర పాదం ప్రకారం అవుతుంది కదా, అయితే దానికి అప్డేట్ వెర్షన్ ఇది. నక్షత్ర పాదం నుంచి సబ్ లెవెల్ వరకు వచ్చి చేసినటువంటి అప్డేట్ వెర్షన్. ఈ వెర్షన్ ప్రకారం నేమ్ స్టార్ట్ అవ్వాలి. మినిమం 1600 డిగ్రీలు ఫ్రీక్వెన్సీ తగ్గకుండా ఉండాలి. దాంట్లో హాన్ కానీ, కాన్ కానీ, కెన్ కానీ ఏదైనా ఒక సౌండ్, ప్రోనాలజీ పాజిటివ్ సౌండ్ వచ్చేలా చూడాలి. ఒకవేళ రాని పక్షంలో ఇక్కడ దీని యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకునేలా చూడాలి. అలాగే ఇవన్నీ కూడా అలా ఇంక్రీజ్ చేసుకుంటూ మనం చాలా ఎక్కువ టైం తీసుకొని చాలా పర్ఫెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వారి యొక్క ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది. నేనైతే ఈ విధంగా అన్ని విధాలుగా కేర్ తీసుకొని చాలా జాగ్రత్తగా చేస్తాను. పేరెంట్స్ ముందుగా ఏం చెప్తారంటే, నేను ఒక పేరు అనుకున్నామండి అని చెప్తారు. అయితే ఇక్కడ నేనేమంటానంటే, ఫస్ట్ నాకు పూర్తి ఫ్రీడమ్ ఇవ్వండి, నేను పర్ఫెక్ట్గా చేస్తాను, ఏముందో మీకు వివరంగా చెప్పి ఎందుకు ఇది ఇచ్చానో వివరిస్తాను మీకు. అప్పటికీ మీకు అది నచ్చకపోతే, ఎందుకు నచ్చదు అంటే ఎవరికైనా 2 కారణాల ద్వారా నచ్చదు. ఒకటి, నేను పెట్టిన పేరు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటే వద్దనిపిస్తుంది. సెకండ్ రీజన్ ఏంటంటే, నేను పెట్టిన పేరు వారి శత్రువుల పేరైతే వద్దనిపిస్తుంది. ఆ 2 కారణాలు రీత్యా వాళ్ళకు వద్దనిపిస్తే అప్పుడు నేనేం చేస్తానంటే, ఏ లెటర్స్తో అయితే స్టార్ట్ అవ్వాలో BKM, ఈ లెటర్స్ ద్వారా పేరెంట్స్ నుంచి ఒక లిస్ట్ తీసుకుంటాను. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని ఒక్కొక్క లెటర్ మీద ఒక 20-30 నాకు లిస్ట్ ఇస్తారు.
అందులో నుంచి నేను మరలా 14 డైమెన్షన్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉండేలాగా చేసి వారికి ఇస్తాను. ఎందుకంటే వారిచ్చిన లిస్టులోంచే నేను అన్నీ పెట్టిస్తున్నాను కాబట్టి ఇక కాదంటానికి అవకాశం లేదు. ఇలా సెకండ్ ఛాన్స్ ఇస్తాను. ఎందుకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నానంటే ఇదివరకిట్లాగా మనకి 6-7 కనే అవకాశం ఇప్పుడు లేదు, ఒకరు ఇద్దరే. కాబట్టి ఎవరికైనా కొంచెం ఆ ఇష్టం ఉండటం అనేది తప్పదు. కానీ వారికి ఇంత విషయం తెలీదు. అంటే మేమేమైతే వాళ్ళకి చెప్తున్నామో చెప్పని విషయాలు ఎన్ని ఉంటాయో, చెప్పని విషయాన్ని కూడా న్యూట్రల్ చేసేలాగా మేమెంత మదన పడుతూ కష్టపడుతూ ఒక నేమ్ ఇస్తామో మీరు నమ్మకపోవచ్చు. ఒక పేరు చేయటానికి మాకు 400 నుంచి 600 పేర్లు వరకు చూడాల్సి వస్తుందండి. ఇలా ఒక నేమ్ చేయటానికి ఈ యొక్క చార్ట్ మొత్తం వేయడానికి నాకు గంట టైం పడితే ఈ నేముని సెలెక్ట్ చేసి 14 డైమెన్షన్స్ పెట్టి దాన్ని వివరణ ఇవ్వడానికి మినిమం 15 నుండి 25 గంటలు పడుతుందండి. సో అంత కష్టపడి చేసిన దాన్ని వారు ఆ 2 కారణాల ద్వారా వద్దన్నప్పుడు ఓకే న్యాయమే కదా, ఒకళ్ళిద్దరు పిల్లల్ని కంటున్నప్పుడు ఆ యొక్క కోరికలు ఉంటాయి కదా అని మేము ఆ పేరెంట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాం. అయితే అప్పుడు లేట్ అవ్వదండి, ఎందుకంటే ఎవరి చార్ట్ మా దగ్గర ఉంటుంది. కాకపోతే పేరెంట్స్ ఎలాంటి ఓపిక కలిగి ఉండాలంటే మీరు ఒక 30-40 ఇచ్చారు, అందులో సెట్ అవ్వలేదు, మరలా ఇంకో 30-40 ఇవ్వగలగాలి. అంతేగాని 4 పేర్లు ఇచ్చి చేయండి అనకూడదు. ఇంకా ఇప్పటికీ కొంతమంది మన పాత సంప్రదాయం ప్రకారమే 4-5 పేర్లు ఇస్తారా అండి, ఒక పేరు ఎన్నుకుంటామంటారు. ఏం పద్ధతి అండి అది? ఎప్పుడో ఆస్ట్రాలజీలో ఈ ఆక్షంతో పెట్టుకో కాక్షంతో పెట్టుకొని ఇట్లా కొడితే ఒకసారి ఒక 100-200 పేర్లు వస్తాయి. ఆ పిచ్చి పిచ్చి పేర్లన్నింటిలో ఏదో ఒకటి ఎంచుకుంటాం మనం. ఇది అలా కాదండి. 20 గంటలు 30 గంటలు కష్టపడి 14 డైమెన్షన్స్లో నేముని ఇచ్చి వారి స్ట్రెంత్కు తగిన విధంగా ఫ్రీక్వెన్సీని పెట్టి ఏమైతే లోపించాయో అవన్నీ అందులో ఉండేలాగా ఇమిడ్చి కంప్లీట్ వారికి బ్రైట్ఫుల్ ఫ్రూట్ఫుల్ ఫ్యూచర్ని అందించేలాగా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎక్కువగా మమ్మల్ని ప్రెజర్ చేస్తూ 4 ఇవ్వండి 5 ఇవ్వండి కాకుండా మేము ఎందుకు ఇచ్చామనేది అర్థం చేసుకొని దాన్ని తీసుకొని చేసుకుంటే వారికి మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. అలా లేనప్పుడు సెకండ్ ఛాన్స్గా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని నేను సర్వీస్ 1గా ఇస్తానండి. సర్వీస్ 1 ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి మీకు 15 నుండి 25 పేజీల మధ్యలో ఒక రిపోర్ట్ ఇచ్చి దీని గురించి ఆ రిపోర్ట్లో వివరణ ఇచ్చి మీకు నేమ్ ఇవ్వటం జరుగుతుంది. ఇది మీకు ఇచ్చిన తర్వాత ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేసి నా దగ్గర నుంచి దాని యొక్క సమాధానాన్ని మీరు తీసుకొని మీకు తెలియని విషయాలను అందులో తెలుసుకోవచ్చు. అయితే ఇలా మీరు తీసుకున్న వెంటనే దీన్ని ప్రింటౌట్ చేసుకొని దాన్ని భద్రపరచుకోవాలి. చాలామంది కొంతకాలం అయిపోయిన తర్వాత మాకు ఆ పీడిఎఫ్ డ్యామేజ్ అయిందండి మళ్ళీ పంపించంటున్నారు. అలా ఉండదండి, ఎందుకంటే నా దగ్గర కూడా మీ దగ్గర డ్యామేజ్ అయినట్టే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రింటౌట్ తీసుకోవాలి, అది మీ బాధ్యత. ఇది మన న్యూమరాలజీ సర్వీసుల్లో సర్వీస్ నెంబర్ 1 అండి. ఇది మీకు ఎవరికైనా ఇది కావాలనుకున్నప్పుడు మా యొక్క టీవీ సిబ్బందికి మీరు కాల్ చేసినట్లయితే కింద స్క్రోల్ చేసిన నెంబర్కి మీకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్, మీకు ఏమేమి మీరు పంపించాలి, తర్వాత ఇది ఎలా చేస్తామనే ఈ వీడియోని మీకు పంపిస్తారు. మీరు ఏమేమి పంపించాలనే డీటెయిల్స్ పంపిస్తారు. మీరు ఫీజు ఎలా పంపించాలి అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ విధంగా ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ న్యూమరాలజిస్ట్తో మాత్రమే మీ పిల్లలకి నేముని సూచించి మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తులో మీరు కూడా తగిన జాగ్రత్త తీసుకున్న వ్యక్తులుగా ఉండండి. ఇది ఈ వీడియో. మరో వీడియోలో సర్వీస్ నెంబర్ 2తో కలుద్దామండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ IQTV తెలుగు.